శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణిహాన్, ఆస్ట్రో న్యూమరాలజీని. అందరూ ఎలా ఉన్నారు? మీకు ఒక అద్భుతమైనటువంటి శుభవార్త మీకు తెలియబోతున్నాను. నేను చెప్తున్నటువంటి 3 రాశులలో జన్మించినటువంటి వారు, వారి ఆదాయ వనరులు భారీగా పెరగబోతున్నాయి. వారి ధన సంపాదన ఆకాశాన్ని మిన్నంటబోతుంది. మిగతా రాశులలో జన్మించినటువంటి వారు అయోమయ పరిస్థితుల్లో పడబోతున్నారు. అంతే కదండి. ఇప్పుడు ఎందుకంటే ఆతృత మనిషిని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒక అతను ఏం చేశాడంటే, అడవిలో కట్టెలు కొట్టుకోవడానికి పోయాడు. పోయినప్పుడు తన తన ఇనుప గొడ్డలి చెట్టును నరుకుతుంటే దానిలో పక్కన ఉన్నటువంటి కాలువలో పడిపోయింది, చెరువులో పడిపోయింది. ఏడుస్తుంటాడు. ఏడుస్తుంటే ఆ యొక్క దేవత వచ్చేసి, ఆ సముద్ర దేవత వచ్చేసి, అతని ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా గొడ్డలి, నేను నా ఉపాధి కోల్పోయాను, నా గొడ్డలి దానిలో పడిపోయింది, రేపటి సందే నేను ఎలా కట్టెలు కొట్టుకొని బతకాలి అని చెప్పేసి బాధపడుతుంటే, ఆ దేవత ఏం చేసిందంటే, లోపలికి వెళ్ళి ఒక బంగారు గొడ్డలిని తీసుకొచ్చి పెడుతుంది. ఇది నీదేనా అంటే, ఇది నాది కాదంటాడు. అదేవిధంగా వెండి గొడ్డల్ని తీసుకొచ్చి పెడుతుంది, చూపెడుతుంది. ఇది నీదేనా అంటే, అది నాది కాదు అంటారు. ఒరిజినల్ ఆ ఇనుప గొడ్డల్ని తీసుకొచ్చి ఇస్తుంది. ఇది నీదేనంటే, ఇది నాది. ఇది ఆ దేవత ఇతన్ని, ఇది తన నిజాయితీని మెచ్చుకొని ఈ 3 గొడ్డలను కూడా ఇచ్చేస్తుంది. ఇచ్చేస్తే అతను తీసుకెళ్ళి ఇంటికి వెళ్ళి ఇనుప గొడ్డలి, వెండి గొడ్డలి ఇవన్నీ చూసుకుంటూ భార్యతో ముచ్చట పెడుతుంటే, దానిలో సందులో నుంచి చూసి, ఒక కిటికీ సందులో నుండి చూసి విని వాడు అయోమయం చెందుతా అంటాడు. అయోమయం అవుతాయి. నేను కూడా వెళ్ళాలి, కట్టెలు కొట్టుకోవడానికి వెళ్ళాలి, అడవికి వెళ్ళాలని చెప్పేసి ఆ రాత్రే బయలుదేరేసి ఇతను కూడా సేమ్ అదే విధంగా చేస్తాడు. ఆ దేవత మళ్ళీ ప్రత్యక్షం అవుతుంది. ఆ ఇనుప గుడ్డలిని చూపెడితే ఇది నాది కాదంటాడు, బంగారు గుడ్డలు చూపెడితే ఇది నాదే అంటాడు, నాదే. వెండి గుడ్డల్ని చూపెడితే ఇది కూడా నాదే, నేను 2 పడేసుకున్నా అంటాడు. జనరేషన్ చేంజ్ అయ్యేది కదా, కథ మారిపోయింది. బంగారుది నాదే అంటాడు, వెండిది నాదే, 2 గొడ్డలు దీనిలోనే పడిపోయినాయి అని చెప్తాడు. అప్పుడు ఆ దేవత చూసి శపిస్తుంది. శపించి ఉన్నది ఊడ్చుకు పెట్టుకోపోయే విధంగా అయిపోతుంది. ఇలాంటి కథలు మీరు చాలా విని ఉండొచ్చు. బంగారు గుడ్డు పెట్టే బాతు శాస్త్రం తెలుసు కదా మీకు. రోజుకో గుడ్డు పెడుతుంటే వాడు ఏం చేస్తారు, అయోమయంలో వెళ్ళి ఒక గుడ్డు పెడుతుంటే దాని కడుపులో ఎన్ని గుడ్లు ఉన్నాయని చెప్పేసి దాన్ని కోసేస్తాడు. ఒక గుడ్డు కూడా, అది కూడా ఉన్నది కూడా పోతుంది. అందుకే నేను అనేది ఏంటంటే, ఒకరికి మనకు అదృష్టం కలిగినప్పుడు మనం అయోమయ పడనవసరం లేదండి. పక్కన ఉన్నవాడు సీఎం అయిపోయాడు, పక్కన ఉన్నవాడు కలెక్టర్ అయిపోయాడు, పక్కన ఉన్నవాడు డిఎస్పీ అయ్యాడు, పక్కన ఉన్నవాడు సిఏ అయిపోయాడు, ఒక మంచి డాక్టర్ అయ్యాడు, ఒక మంచి ఉద్యోగం దొరికింది. మనం టెన్షన్ పడవద్దు, అస్సలు ఎట్టి పరిస్థితులలో టెన్షన్ పడకూడదు. నిదానంగా ఆలోచించు, అసలు ఎందుకు, మన లోపం ఏంటి, అసలు మనకి ఎందుకు ఉద్యోగం రావట్లేదు, మన వ్యాపారాలు ఎందుకు నష్టం జరుగుతుంది, ఒకసారి ఆలోచించాలి. మనం కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఆలోచించాలి. ఆలోచించి దానికి ఎత్తుకు పై ఎత్తు వేసుకోవాలి. కానీ టెన్షన్ పడకూడదు. అతను ఎవడో సంపాదిస్తున్నాడు, రోజుకు 100 కోట్లు సంపాదిస్తాడు, 500 కోట్లు సంపాదిస్తాడు, లక్షల రూపాయలు సంపాదిస్తాడు, 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు, నేను ఇంకా ఎదగట్లేదు, నాతో కలిసి ట్రావెల్ చేశాడు, ఒకే క్లాస్ బెంచ్ మెంటూ, ఒకే రూమ్లో ఉన్నాము, ఒకే కంచంలో అన్నం తిన్నాము, అలాంటి మిత్రులు మేము, వాడు ఎక్కడికో ఎదిగిపోయాడు, నేను అసలు ఏమి ఎదగలేదని అయోమయంలో పడకూడదు. మనకు టైం వస్తుంది. ఒక సామాన్యుడే కదా ధనవంతుడైంది, ఒక సామాన్యుడే ధనవంతుడయ్యాడు. అతను ఏ ఫార్ములాను ఉపయోగించడం మనకు తెలియదు కదా. ఆ ఫార్ములాను మనం ఉపయోగించాలి, దానికంటే ఎక్కువగా మనం రూపొందించాలి. ఒకప్పుడు మెదడువాపు వ్యాధికి మందు లేదు, కాలానుగుణంగా ఏంటంటే మందులు తయారు చేశారు. దానికంటే ఇంకా మనకు అడ్వాన్స్ టెక్నాలజీతో ఇంకా మంచి మంచి మందులు వచ్చేసాయి. ఒకటి కాదంటే ఇంకొకటి వస్తూనే ఉంది. అలాగా మార్పు జరుగుతూ ఉంటుంది, తప్పకుండా మార్పు జరుగుతుంది. ఇప్పుడు అతను 100 కోట్లు సంపాదించాడు అనుకోండి, నీ దగ్గర ఉన్న తెలివితేటలతోనే, నీ దగ్గర ఉన్న టెక్నాలజీని ఉపయోగించి నువ్వు 500 కోట్లు సంపాదించవచ్చు. ఖచ్చితంగా నేను చెప్తున్నాను, అది మాత్రం 100% నిజం.
కాబట్టి నేను ఒకటే చెప్తున్నానండి, మీ జీవితంలో మీరు ఉన్నతంగా జీవించాలంటే ఖచ్చితంగా నేను చెప్పినటువంటి సూత్రాన్ని మీరు పాటించాలి. ఒక లెక్క కావాలంటే a+b² సూత్రము, మనం ఆ సూత్రాన్ని బట్టి మనం ఆ లెక్కను చేస్తే గనక మనకు ఆ లెక్క కరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుందండి. a² + 2ab + b² అని ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రాన్ని ఆధారంగా లెక్క చేశారంటే కరెక్ట్ సమాధానం వచ్చేస్తుంది. మన జీవితం కూడా అంతేనండి. మన డేట్ ఆఫ్ బర్త్కి మనకు ఒక సూత్రం ఉంటుంది. ఆ సూత్రం అనుకూలంగా మన పేరుని కొన్ని డిగ్రీస్లలో చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకుంటే అసలు మీ జీవితం ఎక్కడికో వెళ్ళిపోతుందండి. అందుకే నేను చెప్తున్నానండి, నేను చెప్తున్నటువంటి 3 రాశులకు భారీగా పెరగనున్న సంపాదన నిజమండి. బాగా అసలు ఊహించరు వాళ్ళు. ఇంత సంపాదన నేను సంపాదిస్తానో ఊహించరు. కానీ ఆటోమేటిక్గా వచ్చి పడుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, డబ్బు వస్తూనే ఉంటుంది, మీరు స్థాయి పెరుగుతూనే ఉంటుంది. అవునండి, అంచెలంచెలుగా ఎదుగుతారండి. నేను చెప్పింది నిజం. మీకు భారీగా పెరుగుతున్న సంపాదన, అంచనాలను మించి పెరుగుతుంది మీకు సంపాదన. ఒక దిక్కు సంపాదిస్తుంది, ఇంకో దిక్కు అమౌంట్ వస్తూనే ఉంటుంది. ఇది కంప్లీట్ కాకముందే ఇంకా 4-5 దిక్కుల నుండి అమౌంట్స్ వస్తూనే ఉంటాయి. అట్లా ఉక్కిరి అయిపోతారు. మిమ్మల్ని చూసి పక్కన ఉన్న అయోమయంలో పడిపోతాడు. ఏంటి అసలు ఇంత రేంజ్లానా, ఇంత సంపాదన అనిపిస్తుంది. వస్తుందండి, తప్పకుండా మీకు ఖచ్చితంగా లభిస్తుంది. కాబట్టి ఒక్కసారి మీ పేరుని మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకునే ప్రయత్నం చేయండి. కన్యా రాశిలో పుట్టినా, తులారాశిలో పుట్టినా, కుంభరాశిలో పుట్టినా, మేషరాశిలో పుట్టినా, ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు ఖచ్చితంగా మీకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి. దానిలో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఒక్కసారైనా మీ పేరును మంచి సంఖ్యాబలంలోకి మీరు మార్చుకొని చూడండి, తప్పకుండా మీకు బాగుపడతారు. నేను చూసేటువంటి పద్ధతులు కూడా అన్ని రకాల పద్ధతులు: నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రొనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు, ఇలా అన్ని పద్ధతుల ద్వారా కూడా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా ఒకటే. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచా కర్మేణ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు.